పార్టీ నేతలపై దాడులను తీవ్రంగా పరిగణించిన వైఎస్ఆర్సీపీ రెడ్ బుక్ రాజ్యాంగంతో బీహార్లా మార్చేశారు. టీడీపీ గుండాల అరాచక శక్తుల విధ్వంసకాండపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కాపు, బీసీ ప్రజా సంఘాల ఆగ్రహం. చంద్రబాబు ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు. తిరుమల లడ్డు ప్రసాదంపై వివాదాస్పద ఫ్లెక్సీలు తక్షణమే తొలగించాలని డిమాండ్. చంద్రబాబు, పవన్, లోకేష్ నిరాధార ఆరోపణలతో హిందువుల మనోభావాలు దెబ్బతీశారని మండిపాటు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలని పోలీసులు ఫిర్యాదులు. మరోవైపు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలు భేటీ. జంగిల్ రాజ్యాధిపతి అరాచకాలను జాతీయ స్థాయిలో ఎండగడతామన్న వైఎస్ఆర్సీపీ నాయకులు. పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయని తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్. న్యాయస్థానాలు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తామని వెల్లడి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారని కాపు నేత అంబటి రాంబాబు, బీసీ నేత జోగి రమేష్పై టీడీపీ గుండాల హత్యాయత్నం. తిరుమల లడ్డుపై సిబిఐ సిట్టి వేదిక. గీతం వర్సిటీకి అడ్డగోలు భూపందారిపై డైవర్ట్ చేయడానికి దాడులు. జంగిల్ అరాచకాలను రాజ్యసభలో కేంద్రం దృష్టికి తెచ్చిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సిబిఐ తేల్చిన తప్పుడు ప్రచారం జంతు కోవు కలిసిందంటూ